జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ నందు రేజింగ్ రాయలసీమ ఇండస్ట్రీ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ మంత్రి సత్యకుమార్ యాదవ్, భరత్ టీవీఎస్ మాధవ్, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీ రామ్ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ చెరుకూరి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాయలసీమ పరిశ్రమకు డెవలప్మెంట్ గురించి టీచర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కడప నుండే ప్రారంభమవుతుంది అని, రాయలసీమలో సాగునీరు, పాడి పంటల ఉపాధి కల్పన కలిగించే విధంగా ఉండాలి అని, పరిశ్రమలు కూడా సమృద్ధిగా ఉండాలి అని ఏర్పాటు చేయాలి అని అన్నారు. మన రాయలసీమకు తక్కువ పరిశ్రమలు ఉన్నాయని, ఉంటే పరిశ్రమలు కూడా ఎక్కువ వస్తాయని, మనకు సమృద్ధిగా నీరు ఉన్నందువలన కంపెనీలు వస్తాయని అన్నారు. దాదాపు 20,000 ఉద్యోగాలు ఇవ్వచ్చు అని అన్నారు. అనంతపూర్ లో కియా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్థాపించడం జరిగింది అని అన్నారు. కడప కుప్పర్తిలో పెద్ద ఇండస్ట్రీ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండడం మనకెంతో గర్వకారణమని అన్నారు. మన రాయలసీమలో 25 సంవత్సరాల తర్వాత రాయలసీమ ఎంతో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అని, మనకు ఈ సంవత్సరం కూడా 10-12% అభివృద్ధి చెందుతూ మన ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి దానిని కనీసం 15 నుండి 16% అభివృద్ధి చేయాలి అని అన్నారు. తోడ్పాటు అందించాలి అని ఒక లక్ష్యంతో చేస్తున్న ప్రయత్నాన్ని మనమందరం ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి అని అన్నారు. ముఖ్యమంత్రులు పనిచేశారని అన్నారు. రాయలసీమ రూపురేఖలు వ్యవసాయ రంగంలో ఎలాంటి అనుమానం లేదు. మొత్తం పండించే వాళ్ళు రాయలసీమలో ఇవాళ రాష్ట్రంలో పండుతున్న ఉద్యాన ఉత్పత్తులకు 40 నుండి 48% రాయలసీమ ప్రాంతాలకు ఇండస్ట్రియల్ పెట్టుబడిదారులు ముందుకు వస్తే ఎంతో పురోగతి సాధిస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ కంపెనీ యజమానులు, మేనేజర్లు, నాయకులు పాల్గొనడం జరిగింది. It's 09:39. We'll be giving us organizers for this Rabo Kanano. Instrumental. You go delegate, eh? వైడ్ ఉంది, టెలి ఉంది, అన్నీ ఉన్నాయి. వీరం భాను కాదు భరత్ గారు ఎక్కడ ల్యాండెడ్ భరత్
తలంపు చేత ప్రారంభించబడినటువంటి సంస్థ సమర్థ్ ఈ ప్రజెన్స్ అద్భుతంగా ఉపయోగపడుతుందని విశ్వసిస్తూ, అలాగే రాయలసీమలో ప్రత్యేకించి కడప జిల్లాకు ఉన్న ప్రాధాన్యత మీకు తెలిసినటువంటిదే. ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మొత్తం ప్రజలందరి చేత మెప్పించబడి ప్రజలందరినీ కలుపుకుంటూ పోతూ సమన్వయంతో ముందుకు సాగుతూ అధికారులందరినీ కూడా అభివృద్ధి ఫలాలు ప్రజలకు దక్కేందుకు నిరంతరం శ్రమిస్తూ వారందరినీ ఒక్క తాటిపై కలిపినటువంటి శ్రీతులు చెరుకులు శ్రీధర్ గారిని వేదికపైకి సవన్యంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరి కర్తలు వందే మాతరం శుభ్రజోష్ణా పులకితయామిని వందే మాతరం కోటి కోటి కంటే కోటి కోటి ఉదై ద్విజధరణి మహామితరణి త్రిభువనధరణి మాతరం. అటెండ్ కావాలి. సైంటిఫిక్ చేసేటువంటి ఏదైతే స్పీకర్ ఇచ్చేటువంటి ఏదైతే వెళ్ళాలి. సమర్థవంతమైన ఒక ఆలోచన సరళి ముందుకు తీసుకెళ్లే విధంగా సమర్థ్ అని చెప్పి ఒక సమస్యకి అంకురార్పణ చేసి సమర్థ రీసెర్చ్ అండ్ రీసర్జెన్స్ అని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళే తొలి కడప నుంచి ప్రారంభమవుతుంది. ఇది కేవలం ఒక అంకురార్పణ మాత్రమే. అనేక రకాల విషయాలు క్రోడీకరించి ముందుకెళ్ళాలి అని ఒక పెద్ద ఆలోచనకి ఒక ప్రారంభం మాత్రమే. ఈ యొక్క ఆలోచనకి ఆలంబన 5P కాన్సెప్ట్. 5P కాన్సెప్ట్ అనేది మీరు అందరికీ ఈ మధ్య మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోవర్టీ ఎలివేషన్ కోసం జీరో పోవర్టీ చేయాలనే ఆలోచనతో 4P కాన్సెప్ట్ తీసుకొచ్చారని చెప్పి మనకు తెలుసు. అది కూడా ఒక మంచి ఆలోచన. అంటే పేదరిక రహిత సమాజాన్ని నిర్మాణం చేయాలని ఎవరు ఏం చేసినా ప్రపంచం అంతా కూడా ఏ ఆలోచన పద్ధతి అయినా ఏ ఇజమైనా కూడా ఆలోచన చేసేది మానవ మనుగడ సంబంధించిన ఆలోచన. ఆ విధంగా ఆ మానవ మనుగడని ఏ విధంగా కొనసాగించాలని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఆలోచన చేసి ముందుకు రావడం జరిగింది. ఆ విధంగానే ఈ మధ్య కాలంలో చెప్పడం జరిగింది. దానికి సారూప్యత ఆలోచనతో ఉండొచ్చు. కానీ మిగతా ఆలోచన ఏంటంటే ముఖ్యంగా ఏ ప్రాంతానికి సంబంధించిన 5 అంశాల పైన మనం ఆలోచన చేయాలి. 5 అంశాల్లో ఆ ప్రాంత యొక్క అభివృద్ధి ద్వారానే ఏదైతే ప్రజలకి మనం చేకూర్చాల్సిన అంశాలు ఏవైతున్నాయో వాటిని మనం చేకూర్చగలుగుతాం. ఆ విధంగా వాటిని సమర్థవంతంగా పూర్తి చేసే కార్యక్రమం. దీనికి సంబంధించిన ఈ 5 P'లకి సంబంధించిన మొదటిది ప్రజలు. ఆ యొక్క ప్రజల యొక్క జీవన విధానం, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రకాల రాజకీయ పార్టీలకు కానీ అన్ని రకాల సామాజిక సంస్థల యొక్క ఉద్దేశం ఆ విధంగా ప్రజల మనుగడి కనుక దానికి సంబంధించిన ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి. రెండోది ఆ ప్రాంతానికి సంబంధించిన పర్యావరణం. ఏ పర్యావరణలో ఆ యొక్క ప్రాంతం ఉందో ఆ పర్యావరణ ప్రాంతాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచన ఏ విధంగా చేయాలి. ఆ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ మధ్య మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం.
చివరికి మన యునైటెడ్ నేషన్స్ కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి SDG గోల్స్ అన్ని రకాల ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, లోకల్ బాడీ అయినా కూడా దాని ఆధారంగా వాళ్ళ యొక్క లక్ష్యాలు నిర్ణయించుకొని ముందుకెళ్లాలని చెప్పి ఆ విధంగా SDG గోల్స్ అన్నాం. ఆ విధంగా పర్యావరణ పరిరక్షణలో అది అత్యంత ముఖ్యమైన పాత్ర. కనుక పర్యావరణానికి సంబంధించిన హితమైన ఆలోచన ఏమిటి, దానికి మార్గం ఏమిటి, అలాగే ఏ ప్రాంతం యొక్క అభివృద్ధి, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయం, ఆ యొక్క సాగునీరు యొక్క కల్పనమైన ఆలోచన ఉంటుంది. మనకి రాయలసీమ అంటే మొదటి నుంచి ఈ యొక్క సాగునీరు సంబంధించిన అనేక రకాల ఆలోచనతో రాయలసీమ అంటే అక్కడే ఆగిపోతుందని ఒక అభిప్రాయం. కానీ తప్పనిసరిగా దాని గురించి కూడా ఆలోచన చేయాలి. ఆ విధంగా వ్యవసాయానికి సంబంధించిన ఏ విషయాలు ఉన్నాయి, ఆ విధంగా పాడి పంటలకు సంబంధించిన ఇంకొక ఆలోచన, అలాగే 5వ ఆలోచన మన ప్రాంతానికి సంబంధించిన ఏ ప్రగతి కోసం మనం ఆలోచన చేస్తున్నాం, ఉపాధి కల్పన కావాలి, అందరిలో కూడా ప్రతి చేతికి పని కల్పన ఏ విధంగా జరగాలి అనే ఆలోచన. ఆ విధంగా పారిశ్రామిక ప్రగతి ఏదైతుందో తప్పనిసరిగా ఆ ప్రాంతంలో కావాలి. ఇవాళ ప్రారంభ ఏదైతే ఆలోచన ఉందో అది ఈ యొక్క పరిశ్రమలు, మన ప్రాంతాల్లో ఉండే పరిశ్రమ సంబంధించిన వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ అండ్ ఆల్సో అవర్ గోల్స్. ఆ విధంగా ఇవాళ ఈ యొక్క ముఖ్యంగా ఈ రోజు ఉండే పూర్తి దినంలో 3 రకాల టెక్నికల్ సెషన్స్ జరుగుతాయి. ఇది ప్రారంభ సమావేశం మాత్రమే. ఆ విధంగా వాటిపైన ఇన్ డెప్త్ ఆలోచన చేయాలని చెప్పి కొత్త ఆలోచనలు ఏవైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమైనా కొత్త పుంతలు మనం తప్పనిసరిగా తొక్కి ఆ విధంగా ప్రభుత్వానికి కూడా మనం మార్గదర్శిగా మారాలి అటువంటి సమావేశం. అలాగే 5వది అది ముఖ్యమైనది, మనం సంబంధించిన మన సభ్యత వికాసం, అలాగే మన ప్రాంతాన్ని ఎవరైనా ఎందుకు ఆలోచన చేయాలి. రాయలసీమ అంటే అందరికీ కూడా ఆలోచనలో కొన్ని స్పృశిస్తాయి. ఒక వ్యక్తి పేరు చెప్తే ఆ వ్యక్తి లక్షణాలు బట్టి ఆ వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తాం. అలాగే ఒక ప్రాంతం పేరు చెప్తే ఆ ప్రాంతానికి సంబంధించి అనేక రకాల విషయాలపైన ఆలోచిస్తాం. రాయలసీమ మంచో చెడ్డో అనేక రకాల చలన చిత్రాలు కానీ, అనేక రకాల కథనాలు కానీ, అనేక మంది నాయకుల యొక్క తీరు కారణంగా మన ప్రాంతానికి కొన్ని పెర్సెప్షన్స్ అంటారు, ఆ విధంగా కొన్ని భూమికలు ఆ విధంగా మనకి నిర్మించబడ్డాయి. తప్పనిసరిగా ఆ యొక్క భూమికల నుంచి బయటకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఆ విధంగానే దేశంలో ఎక్కడా లేనివంటి ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన సంపద అందరూ చూడడానికి, ఆ విధంగా దాంతోపాటు ప్రయాణం చేసే ఒక పరిస్థితి. అలాగే దేశంలో ఆధ్యాత్మిక క్షేత్రాలు దేశంలో ఎన్ని ఉన్నా కూడా మన ప్రాంతంలో ఉండే ఆధ్యాత్మిక క్షేత్రాలు ఏది కూడా తీసిపోయిన పరిస్థితి. కనుక అతి ముఖ్యం ప్రపంచం అంతా మనం ఏ విధంగా చూడాలి, ప్రజలందరూ మన కోసం మన ప్రాంతానికి ఎందుకు రావాలి, ఆ విధంగా పర్యాటకం, ఆ విధంగా ఈ యొక్క 5 అంశాలు ఏవైతున్నా వీటిపైన ఆలోచన చేసి ఒక కొత్త వరవడిని సృష్టించే విధంగా మొత్తం మన ప్రాంతానికి సంబంధించిన ఏదైతే మేధస్సు అనుకున్నామో అటువంటి అన్ని రకాల వర్గాలు, కేవలం యూనివర్సిటీస్లోనే ఆ మేధస్సు ఉండదు, అన్ని రకాల వర్గాలు, రైతాంగానికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. కనుక వీటన్నిటినీ తీసుకొచ్చే ఒక ఆలోచనే ఈ యొక్క సమర్థ్ ఫౌండేషన్ సంబంధించిన ఆలోచన. ఆ విధంగా దానిపైన కొంత పరిశోధన, అలాగే మిగతా కొన్ని ఆలోచనలు తీసుకొచ్చి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలని, ఈ 5 పైన ఒక విజన్ డాక్యుమెంట్, అలాగే మొత్తం రాయలసీమ సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్, రైజింగ్ రాయలసీమ అని చెప్పి. రాయలసీమ ఇవాళ ఆ యొక్క టేక్ ఆఫ్ ట్రాజెక్టరీలో ప్రారంభమైంది, ఇంకా దీనికి ఎండ్ ఉండదు. ఒక్కసారి ఆర్బిట్లో మన శాటిలైట్ పెట్టేస్తే ఆ శాటిలైట్ ఆ విధంగా ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన పదంలో దీన్ని తీసుకెళ్లి ఆ ట్రాజెక్టరీలో పెట్టే ఒక ఆలోచన, ఆ విధంగా దాన్ని ఇంకా సమర్థవంతంగా తిరిగి దీని యొక్క ఏదైతే ఆర్బిటాల్లో దాని యొక్క మెనూవరింగ్ ఏమీ లేకుండా దానంతటదే వెళ్ళేటట్టు సెల్ఫ్ ప్రొపలెంట్, దానికి ఏమీ ఫ్యూల్స్ లేకుండా ఏ విధంగా శాటిలైట్ తిరుగుతుందో ఒక్కసారి ఆర్బిట్లో పెట్టేస్తే ఆ విధంగా పెట్టి రాయలసీమ ఆర్బిట్లో పెట్టడానికే ఈ యొక్క ఆలోచన. అటువంటి ఆలోచనకి ఏదైతే ప్రారంభ సమావేశం ఉంది చాలా ముఖ్యం. ఇటువంటి యొక్క ప్రారంభ సమావేశంలో దానికన్నా సమర్థవంతంగా ఆలోచించే వ్యక్తులు ఎవరు లేరు. అటువంటి 2 వ్యక్తులు మన ఈ యొక్క ప్రారంభ కార్యక్రమానికి రావటం ఏదైతుందో మనందరి అదృష్టం. ఆ విధంగా మన ప్రాంతంలో పుట్టి పెరిగి మొత్తం విదేశాల్లో చదువుకొని ఆయన రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేగా తొలిసారి అడుగుపెట్టిన వెంటనే ఇవాళ ఆయన యొక్క హైట్, ఆయన యొక్క ఆలోచన, పర్సనాలిటీ, వాళ్ళ నాన్నగారు, మొత్తం యొక్క కుటుంబం, ఆ విధంగా పారిశ్రామిక తరుణ రాయలసీమలో తొలి అడుగులు వేసిన కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం, ఆ నేపథ్యంలో ఉండే శాఖ ఆయనకి ఇవ్వటం ఏదైతుందో చాలా అదృష్టం, మన ప్రాంతానికి దక్కిన ఒక గౌరవంగా నేను భావిస్తాను. అటువంటి టీజీ భరత్ గారు మనకి ముఖ్య అతిథిగా రావటం మనందరి అదృష్టం. ఆ విధంగా టీజీ భరత్ గారిని మీ ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ ప్రాంతంలో పుట్టి దేశం అంతా ఆయన తిరిగిన ప్రాంతం లేదు, ఆయనకి తెలియని విషయం కూడా లేదు. కేవలం కనిపించడానికి హైట్ చాలా హైట్ ఎక్కువ, హైటు అలాగే మిగతా విషయాలు హైట్ తక్కువ ఉంటారు, కానీ
చాలా ఎత్తు వరకు అంటే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సంబంధించిన మంచి చెడు రెండు విషయాలు తెలుసు. అన్ని రకాల సామాజిక సంస్థలతో సంబంధం కలగటం, అన్ని రకాల మంత్రిత్వ శాఖలు, కేవలం ఒక శాఖ కాదు, అది అన్ని మంత్రిత్వ శాఖల్లో కూడా ప్రవేశం ఉండి అత్యంత అనుభవం కలిగిన వ్యక్తిగా, మన బిడ్డగా, రాయలసీమ బిడ్డగా, ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని రకాల విషయాలు తెలిసిన ఒక సమర్థుడుగా ఉన్న మా పార్టీ యొక్క నాయకుడు. అలాగే ఇవాళ ప్రభుత్వంలో అతి ముఖ్యమైన శాఖ వైద్య ఆరోగ్య శాఖకి, అలాగే కుటుంబ సంబంధించిన శాఖకి ఆయన అధ్యక్ష వహిస్తున్న మా వై సత్యకుమార్ గారు రావటం కూడా నిజంగానే అదృష్టం. సత్యకుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే చెరుకూరి శ్రీధర్ గారు, మన కలెక్టర్ గారు, ఆయన కూడా చాలా ఉత్సాహంగా అంటే కార్యక్రమానికి సంబంధించిన విషయాలు చెప్పినా ఆయనంతటా ఆయన ఆయనకి ఏ శాఖ ఎప్పుడెప్పుడు చేశారో ఆయన ప్రయాణం ఆర్డీఓ కానీ, సబ్ కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, కలెక్టర్ మిగతా అనేక రకాల శాఖల్లో చేసిన ఇక్కడ ఆ విషయం పట్ల, ఆ ప్రాంతం పట్ల, అనేక రకాల విషయాల పట్ల అంటే స్వయంగా అవగాహన ఉండి కేవలం పరిపాలన సంబంధించిన అంశమే కాకుండా ఆయనకి వ్యక్తిగతంగా వాటిపై రుచి కలిగిన ఒక వ్యక్తిగా, సమర్థమైన ఒక కలెక్టర్గా మన ప్రాంతానికి రావటం. అతి ముఖ్యమైన జిల్లా ఏదైనా ఉంది అంటే కడప. అంటే అందరికీ ఆ యొక్క దృష్టి అనేక రకాల విషయాల కారణంగా మన ప్రాంతానికి అదృష్టం. అటువంటి ఒక ముఖ్యమైన జిల్లాకి కలెక్టర్ ఉన్న డాక్టర్ శ్రీధర్ గారు కూడా ఈ కార్యక్రమంలో ఉండటం, ఆయన కూడా మనతో మాట్లాడటం మనందరూ అదృష్టం. ఆ విధంగా ఆయన, అలాగే మన వైస్ ఛాన్సలర్ తర్వాత ఆయన సెషన్లో ఆయన స్పీకర్గా ఉన్నారు మన జయరాం రెడ్డి గారికి, ఆయన కూడా స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఆలోచన చేసి అనేక మంది రీసెర్చ్ స్కాలర్స్ని యాడ్ చేయటం, అటువంటి అనేక రకాల ఏదైతే మేధో మదనానికి సంబంధించిన వ్యవస్థని నిర్మాణం చేయడం కోసం అతి ముఖ్యమైన నేతగా అనేక సంవత్సరాలు సామాజిక కార్యక్రమాల్లో పనిచేస్తూ వైద్యుడిగా కూడా అనేక సంవత్సరాలు రాణిస్తున్న మా డాక్టర్ శ్రీధర్ గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం కడపలో ఈ విధంగా నిర్వహించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి కారణమైన భాను ప్రకాష్ గారికి, అలాగే మా సిద్ధార్థకి, అలాగే మిగతా అనేక మంది కార్యకర్తలకి ఈ సందర్భంగా అభినందనలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభం మాత్రమే. ఏ విధంగా ఇందాక మీకు చెప్పానో, ఏ ఆలోచన అయితే రాయలసీమని ఇబ్బంది పెడుతుందో, సీమకు తప్ప సీమ బయట ఉన్న వాళ్ళు సీమ కోసం ఆలోచన చేసే తీరు ఏదైతుందో అది తప్పనిసరిగా మారాలి. ఆ విధంగా మారే ఒక పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు లేని విధంగా 2014 ఏదైతే ఉందో ఆ 14 తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల విషయాలపైన మొత్తం అందరూ కూడా చాలా జిజ్ఞాసతో చూస్తున్నారు. చాలా దృష్టి ఈ ప్రాంతంపై పెట్టడం జరిగింది. నిజంగానే దీనికి ఉండే అన్ని అవకాశాలు ఏ ప్రాంతానికి లేదనేది సత్యం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే నిర్మాణమైన ఆలోచన ఉందో అది తప్పనే విషయాన్ని కూడా అందరికీ కూడా తెలియజేసే ఒక పరిస్థితి. ఇవాళ దేశంలో 7 క్యారిడార్ నిర్మాణం చేస్తే ఆ క్యారిడార్ సంబంధించి 11 క్యారిడార్స్ దేశవ్యాప్తంగా ఎకనామిక్ క్యారిడార్స్ నిర్మాణం చేస్తే అంటే రాయలసీమ ప్రాంతం యొక్క పొజిషనింగ్ అంటారు, అంటే స్థానం యొక్క పరిస్థితి. ఈ యొక్క 11 క్యారిడార్స్ లో 3 క్యారిడార్స్ రాయలసీమ నుంచే ప్రయాణం చేస్తున్నాయంటే ఈ ప్రాంతం దేశంలో ఎక్కడా లేదు. కేవలం ఈ ప్రాంతం గుండానే 3 ఎకనామిక్ క్యారిడార్స్ నడుస్తున్నాయి. ఆ విధంగా 3 ఎకనామిక్ క్యారిడార్స్ నడుస్తున్న ఒక ట్రయాంగిల్ ఇది. కనుక అటువంటి ఒక ట్రయాంగిల్ తప్పనిసరిగా దేశంలో రాబో కాలంలో ఏ విధంగా బెర్ముడా ట్రయాంగిల్ అందరినీ ఏ షిప్ వెళ్ళినా, ఏ విమానం వెళ్ళినా ఆకర్షితం చేసి దానిపై లాగేసుకుంటుందంటారు. ఆ విధంగా ఏ పరిశ్రమ ఎక్కడ ప్రారంభమైనా ఇక్కడికి ఆకర్షించక ఆ పరిశ్రమ ఆధారిత పరిశ్రమ కూడా ఇక్కడ రాకుండా, ఏదైనా పరిశ్రమ కావాల్సిన వనరులు ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉండలేని పరిస్థితి రాబోతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ విధంగా చెన్నై బెంగళూరు క్యారిడార్ కానీ, బెంగళూరు హైదరాబాద్ క్యారిడార్ కానీ, హైదరాబాద్ చెన్నై క్యారిడార్, దీనికి సంబంధించిన ఏదైతే ఈ ప్రాంతం ఉందో తప్పనిసరిగా తిరుగు లేకుండా వెళ్తుంది. ఇవాళ కేవలం మన ప్రాంతమే కాదు, ఇంకా ప్రాంతం ఇవాళ దేశంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా వచ్చిందంటే అవుట్ సైడ్ అమెరికా గూగుల్ యొక్క హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికైనా వచ్చిందో 6 గిగావాట్ యొక్క డేటా సెంటర్ విశాఖపట్నం గూగుల్ రావచ్చు. ఆ గూగుల్ అక్కడ రావాలి అంటే రాయలసీమ నుంచి, ఇక్కడి నుంచి మీ యొక్క శక్తి ప్రసరణ అక్కడ జరగాలి. గ్రీన్ క్యారిడార్ ఏదైతే 3వ గ్రీన్ క్యారిడార్ ఉందో మొత్తం కేవలం విశాఖపట్నానికి ఇక్కడి నుంచి తరలి వెళ్ళాలి. చాలా మంది అనుకోవచ్చు పోలవరం నీళ్లు రావాలి విశాఖపట్నానికి, కాదు. అతి ముఖ్యమైనది శక్తి రావాలి, ఎనర్జీ రావాలి. ఆ ఎనర్జీ కూడా ఇక్కడి నుంచి రావాలి. కేవలం ఇక్కడికే కాదు, మొత్తం చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళే కర్ణాటక కానీ, అటు తమిళనాడు కానీ, అటు తెలంగాణకు కానీ ఇక్కడి నుంచే వెళ్లాల్సిన పరిస్థితి త్వరలో రాబోతుంది. ఆ విధంగా ప్రారంభమైంది. దాన్నే పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియా కాబోతుంది రాయలసీమ. ఇవాళ ఎనర్జీ యొక్క క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దూరం చేసి ఇక్కడి నుంచి అది ప్రారంభం కాబోతుంది. అలాగే గతంలో ఉండే ఏదైతే ముద్దుందో ఈ ప్రాంతానికి సంబంధించిన మైనింగ్ ఎంత
ఇక్కడ వనరులు ఉన్నాయంటే సహజ వనరులు నిక్షిప్తమైన కొంతవరకు బహిర్గతం కానీ వ్యవస్థలు ఉన్నాయంటే ఆ రోజు సుమారు 1000 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఖనిజ సంపదను వెలికి తీసి అనేక అద్భుతాలు చేశారు. బంగారం కానీ మనం ఏదైతే రత్నాలు మాణిక్యాలు అటువంటి అనేక రకాల రేర్ జెమ్ స్టోన్స్ వచ్చిన ప్రాంతం డైమండ్స్తో సహా. వీటితో పాటు ఏదైతే మనకు ఒక పెద్ద పరిశ్రమ ఈ ప్రాంతంలో ఏర్పడాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ప్రజల యొక్క చైతన్యం, రాజకీయ పార్టీల యొక్క నేపథ్యం ఆ విధంగా ఉండకపోవడం కారణంగా ఎక్కువ దోపిడీ జరిగిన ఖనిజ సంపద దేశంలో ఎక్కడైనా ఉందంటే ఇది రాయలసీమ ప్రాంతం. ఇది దురదృష్టం. ఎందుకు ఆ విధంగా జరిగింది, ఎలా జరిగింది, దాని యొక్క రీజన్స్ మనం దాన్ని డ్వెల్ చేయాల్సిన అవసరం లేదు. అది జరిగిపోయింది. దాని కారణంగా మన దగ్గర మిగిలిపోయింది ఏంటంటే అన్ని లో గ్రేడ్ ఐటమ్స్. ఇవాళ మనకి రాయలసీమకి ఉక్కు పరిశ్రమ రావాలనే కోరిక, ఆ విధమైన జేవీ చేసుకోవడం JSW ఇక్కడ పెట్టబోతుంది. సుమారు 2000 మిలియన్ మెట్రిక్ టన్స్ యొక్క ఐరన్ ఇక్కడ స్టీల్ తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ విధంగా చేయాలని వెళ్తాం. కానీ ఏదైతే ముడి సరుకుందో దాని యొక్క క్వాలిటీ ఏ విధంగా జరిగింది, ఎంత దోపిడీ ఏ విధంగా జరిగింది, ఆ విధమైన విజిలెన్స్ ఏదైతే ఉందో కేవలం ప్రభుత్వం కాదు ప్రజల్లో కూడా ఉండాలి. ఆ విధంగా జరుగుతుందని నిరసన తెలియజేయాలి. ఆ విధంగా ఒక ప్రయత్నం మొదలైంది. ఇవాళ రేర్ ఎర్త్ మెటల్ సంబంధించిన క్యారిడార్ అందరూ అనుకుంటారు బీచ్ ట్యాంక్లో ఉందని, కానీ రాయలసీమలో దానికి సంబంధించి అనేక రకాల రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతున్నాయో మన ప్రాంతంలో ఉన్నాయి. అటువంటి ఒక గొప్ప సంపద మన ప్రాంతంలో త్వరలో అవన్నీ బయటకు రాబోతుంది. ఇవాళ ప్రపంచ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? చాలా మంది అనుకోవచ్చు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వాళ్ళిద్దరి మధ్య ఉండే గొడవ నేటాలో చేరుతుంది కాబట్టి. కాదు, దీన్ని ఉసిగొలిపిన అంశాలు అంటే యూరోపియన్ అండ్ అమెరికన్ యొక్క సొసైటీ ఏ విధంగా ఉక్రెయిన్ని ఉసిగొలిపింది. ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేసరికి జెలెన్స్కీ మన యొక్క ట్రంప్కి ఒక సంతకం పెట్టిన వెంటనే యుద్ధానికి సంబంధించి వాతావరణం తగ్గి అక్కడ ఒక పరిస్థితి ఏర్పడింది. ఏమిటి అంటే మొత్తం ఉక్రెయిన్లో దొరికే రేర్ ఎర్త్ మెటల్స్ అన్ని కూడా అమెరికాకి దారాదత్తం చేయడానికి ఒత్తిడి క్రియేట్ చేసి నిజం తెలుసుకున్న జెలెన్స్కీ ఇవాళ లెంపలేసుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ ఏం చేయలేని పరిస్థితి, అంటే నిస్సహాయ పరిస్థితుల్లో వాళ్ళ ఖనిజ సంపద అంతా వాళ్ళకి వెళ్తుంది. కేవలం ఇక్కడ అమెరికా అన్ని దేశాలతో రేర్ ఎర్త్ మ్యాగ్నెటిక్ మెటల్స్ కోసం చేసిన యుద్ధంగా మనం పరిణమించవచ్చు. మన ప్రాంతంలో కూడా అవన్నీ ఉన్నాయి. తప్పనిసరిగా మన పైన కూడా అందరూ కన్నేస్తారు. కానీ వాళ్ళు కన్నేసే లోపు వాటిని బయటకు తీసి మనం దాన్ని పెట్టాలి. వాళ్ళ ఏదైతే సిలికాన్ చిప్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అనేక రకాల ఇతర యూసేజెస్ ఏవైతున్నాయో ఎలక్ట్రానిక్ రంగంలో అన్ని రకాల రంగాలు ఇది ఉపయోగపడుతుంది. ఆ విధంగా దాన్ని తీసుకొచ్చే పరిస్థితి మన ప్రాంతానికి ఉంది. ఇన్లాండ్లో రేర్ మెటల్స్ దొరికే ఏకైక ప్రాంతం ఏదైనా ఉందంటే మన ప్రాంతం. ఆ విధంగా కర్నూలు సత్యసాయి జిల్లా రాబోతుంది. అలాగే మన ప్రాంతానికి ఇవాళ క్యారిడార్, సరే ఇవాళ డిఫెన్స్ క్యారిడార్, ఏరోస్పేస్ క్యారిడార్, అలాగే మన డ్రోన్ సంబంధించిన క్యారిడార్ కర్నూలులో ప్రారంభమైంది. అలా అనేక రకాల పార్కులు, ఎలక్ట్రానిక్ సంబంధించిన పార్కులు పెద్ద ఎత్తున మన ప్రాంతంలో తయారవుతున్నాయి. వాటికి సంబంధించిన అనేక రకాల మన దగ్గర ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఇవ్వటం జరిగింది. వాటికి కావాల్సిన బ్యూరోక్రటిక్ హర్డల్స్ని దూరం చేసి ఏ అంశాలైతే మాట్లాడడం వాటిని ఏ విధంగా దగ్గర చేసి తీసుకెళ్ళాలి. కేవలం ఒక పరిశ్రమ కియా వచ్చింది, చాలా మంది ఆనందపడ్డారు. కియా ద్వారా అనేక రకాల పరిశ్రమలు వస్తాయి. కియా వచ్చిన తర్వాత కేవలం 13 యాన్సిలరీ ఇండస్ట్రీస్ వచ్చాయి. 78 యాన్సిలరీ ఇండస్ట్రీస్ అక్కడ రావాలి. అవన్నీ ఎందుకు రాకుండా ఆగిపోయాయంటే తర్వాత కాలం ప్రభుత్వం ఆ విధమైన చొరవ చూపించి తీసుకురాని కారణంగా. అవి కానీ వస్తే ఈ ప్రాంతం యొక్క అనేక రకాలుగా సారూప్యం మారిపోయే వస్తుంది. ఒక పరిశ్రమ ద్వారా అనేక రకాల యాన్సిలరీ ఇండస్ట్రీస్ రావాలి, MSMEs రావాలి, ఈ వెండార్స్కి అవకాశం వాళ్ళు కల్పించాలి. కనుక ఆ యొక్క వ్యవస్థ నిర్మాణించాలి. కేవలం ఒక పరిశ్రమ కాదు, పరిశ్రమ చుట్టూ వచ్చే పరిశ్రమలే ఆ ప్రజలకి ఆలంబనంగా మారుతాయి. కనుక అటువంటి ఆలోచన జరగాలి. కనుక ఈ యొక్క సెషన్లో MSME సంబంధించిన ఒక దానికి సంబంధించిన ఆలోచన ఒక సెషన్, టెక్నికల్ సెషన్ కూడా పెట్టడం జరిగింది. మినరల్ మైనింగ్ సంబంధించిన వ్యవస్థ కూడా ఆలోచన చేస్తాం. కూడా గ్రీన్ ఆలోచన చేయాలి. మైనింగ్లో కూడా బెస్ట్ పాలసీస్ అంటే భూమికి ఇబ్బంది కలని మైనింగ్ చేయాలి. ఆ విధమైన వ్యవస్థను తప్పనిసరిగా నిర్మాణం చేయాలి. ఆ విధంగా వెళ్ళాలని ఆలోచన. అలాగే అతి ముఖ్యమైనది మనకి శ్రీబాగ్ ఒప్పందం మన ప్రాంతానికి సంబంధించిన మంచి జరిగిందా చెడు జరిగిందా కాలం ఏంటంటే నిర్ణయించింది. ఆ యొక్క ఒప్పందంలో ఏమైతే చేస్తున్నా ఏమీ జరగలే. శ్రీబాగ్ ఒప్పందం గుంటూరు దగ్గర ఒక శ్రీబాగ్ నీటిలో జరిగింది. మన ప్రాంతానికి అవి ఇవి ఇస్తాను చెప్పి మాట్లాడారు. నిజంగా చూసి వారికి జరగలే. కానీ ఏ ఆలోచనలు అయితే ఆ రోజు ప్రారంభమై తప్పనిసరిగా అద్భుతమైన ఆలోచనలు తప్పనిసరిగా వాటన్నిటినీ మనం ఈ ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నం తప్పనిసరిగా జరగాలి. ఇంకొక రూపాన్ని తీసుకొచ్చి చేయాలి. ఆ విధంగా మనకి అతి ముఖ్యమైన నీటి వనరు, దాని ద్వారానే మన యొక్క భవిష్యత్తు అంతా బాగుంటుంది. కనుక ఆ నీటిని ఏ విధంగా తీసుకురావాలి, మనకుండే ఏదైతే ఎష్యూర్డ్ వాటర్ ఎంతైతే మనకి ఇవ్వాలి అనుకున్న నీరుందో ఆ నీటిని తెచ్చుకోవడానికి ప్రయత్నం అనేక రకాలుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కొత్త ఆలోచన చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎనర్జీ యూజ్ కాకుండా తెచ్చుకునే
అవకాశం మన ప్రాంతానికి ఉంది కనుక ఆ విధంగా చేయడం ద్వారా భవిష్యత్ తరాల యొక్క మనుగడ బాగుంటుంది. అటువంటి ఆలోచన తప్పనిసరిగా జరగాలి. ఇవాళ కాళేశ్వరం లాంటి ఇంకొక ప్రాజెక్ట్ మనకి భారం కాకూడదు. ఆ విధంగా భారం కాకుండా ఏ విధంగా చేయొచ్చు, తప్పనిసరిగా చేయొచ్చు. ఆ విధమైన ఆలోచనలు మనం తీసుకురావాలి. ఆ విధంగా సిద్ధేశ్వరం అలుగు మొదట మనం ప్రారంభించాం. దాని తర్వాత అనేక రకాల మిగతాన్ని ఎందుకు ప్రారంభం కాలేదు, ఎందుకు అది ఆగిపోయింది, ఇటువంటి ఆలోచన కూడా తప్పనిసరిగా చేయాలని చెప్పి ఆ విధంగా వీటన్నిటి సంబంధించిన సమారంతో పాటు మన ప్రాంతంలో ఉండే ఏవైతే సహజ సిద్ధంగా ఉండే జియోగ్రాఫికల్ టూరిజం అంటారు దాన్ని దేశంలో ముందు చూపించాలి. ఇవాళ ఎవరైనా మన గండికోటకు వస్తే ప్రపంచంలోనే అతి గొప్ప గాడ్స్ ఉంది. ఈ గాడ్ని ఇంకా ఫుల్లీ ఎక్స్ప్లోర్ చేయలేదు. అనేక రకాల వనరులకు తీసుకురావచ్చు, ఎందుకు చేయలేదు. అలాగే మన కర్నూలులో ఉండే బెల్లం కేవ్ సంబంధించిన ఏవైతే అక్కడ నిక్షిప్తమైన అంశాలు ఉన్నాయో బయటకు ఎందుకు రాలేదు. అలాగే దేశంలో ఎక్కడా లేని దేవాలయ వ్యవస్థ ఈ ప్రాంతంలో ఉంది. అన్ని కూడా అత్యంత పురాతనమైంది, అత్యంత సహజ సిద్ధమైన వాళ్ళ యొక్క శిల్ప సంపద మనకి అలలాడుతున్న యొక్క దేవాలయ వ్యవస్థ ఎక్కడా లేదు. నందుల యొక్క క్షేత్రం, మహానంది క్షేత్రం, నవనరసింహ క్షేత్రాలు ప్రసిద్ధిగాంచిన క్షేత్రాలు ఉన్న ఈ ప్రాంతం. అలాగే జ్యోతిర్లింగం, అలాగే శక్తి పీఠం కలిగిన ఏకైక క్షేత్రం దేశంలో ఎక్కడా లేదు, మన ప్రాంతంలో ఉంది. మనం వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని ప్రారంభం చేసిన గడప ఇది. కనుక ఈ గడపలో ఆ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం తప్పనిసరిగా జరగాలి. ఒక దేవాలయం అంటే కేవలం ఆధ్యాత్మిక కేంద్రం కాదు, ఆ ప్రాంతం యొక్క సామాజిక సంబంధించి అనేక రకాల విషయాలకి ముడిపడి ఉండి, అలాగే ఉపాధికి ముడిపడి ఉండి, అలాగే ఈ దేశం యొక్క సభ్యతకి అది కేంద్రంగా మారింది. ఆ విధంగా విరాజిల్లే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ విధమైన యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్తూ ఒక్కొక్క చోట ఇక్కడ కర్నూలులో, అలాగే అనంతపురంలో, అలాగే తిరుపతిలో 4 సింపోజియమ్స్ ఈ విధంగా నిర్వహించి వీటన్నిటిని క్రోడీకరించి ఒక 20 years సంబంధించిన ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన. అది కూడా మన చేత బయట నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్తో, మనం విదేశాలపై ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు. ఎక్స్పర్ట్స్ అంటే ఎక్కడి నుంచో రావాలి, కార్నీ మిల్ యూనివర్సిటీలో కానీ ఇంకొక చోట నుంచి వచ్చి సింగపూర్, జపాన్ నుంచి అవసరం లేదు. మన ప్రాంతంలో దానికన్నా అద్భుతమైన మేధస్సు ఉంది అనే ఒక ఆలోచన కూడా ఈ సందర్భంలో చెప్పాలని చెప్పి మనతోనే మనం ఏవైతే చూసామో, ఏవి చూస్తూ పెరిగామో, వాటిని చూస్తూ జీవిస్తున్నామో వాటి ద్వారా జరగాలి. దీని యొక్క సమర్థ యొక్క ఆలోచన ఈ యొక్క ప్రాంతం యొక్క సామర్థ్యాన్ని మన చేతులతోనే నిర్మించబడాలని ఒక లక్ష్యంతోనే పెట్టడం జరిగింది. మనమంతా కలిసి రాయలసీమకు సంబంధించిన వ్యక్తులే మన కోసం, అంటే మన ఊరు కోసం మనం ఆలోచిస్తే చాలా బాగుంటుందంటారు. ఆ విధంగా మన ఊరు, మన ప్రాంతం కోసం మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన దీని వెనకాల. కనుక ఎక్కడి నుంచి ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఉన్నా, ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ఎక్స్పర్టైజ్ చూపించి ఒక అద్భుతమైన ఎక్స్ప్లోరేషన్ చేసి తప్పనిసరిగా రాయలసీమ రైజింగ్ అనే ఆలోచన ఏదైతుందో అది ఆ యొక్క పెడస్టల్కి తీసుకెళ్ళాలి, ఆ విధంగా ఆర్బిట్లో పెట్టాలి అని చెప్పి ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమం కనుక విచ్చేసిన అనేక రకాల ఈ యొక్క ప్యానల్ స్పీకర్స్ ఎవరైతే ఈ యొక్క సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు, అలాగే అనేక మంది వాళ్ళకి సంబంధించిన రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఎక్కువ మంది రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకుని వచ్చారు. అలాగే అనేక సామాజిక సంస్థలు, NGOs ఎవరైతే పనిచేస్తారో రావటం జరిగింది. ఇవాళ రాయలసీమకి కొత్త ఆలోచనలు కలిగిన యువత కావాలి. అనేక మంది మనం అంటే చాలా టైం టెస్టెడ్ పీపుల్ అనేక మంది చేశారు, చాలా గొప్ప సర్వీస్ చేశారు. ఇంకా ఈ కాలంలో చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధమైన ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మేము అందరినీ ఆహ్వానిస్తాం, రండి ఈ వేదిక మీద పంచుకొని మీ యొక్క ఆలోచనతో ఒక అద్భుతమైన ప్రాంతంగా యొక్క రిలేషన్గా నిర్మించడానికి మనందరం సాయశక్తుల్లో కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. భారత్ మాతాకి.